హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దివిష క్రాఫ్ట్స్. ఈరోజు అయితే క్యూట్ ప్యారెట్స్ని అయితే మనం ప్రిపేర్ చేసుకుందామండి. చూడటానికి అయితే లుక్ అయితే చాలా బాగున్నాయి. వీటిని ఇలా సింపుల్గా హ్యాంగింగ్ లాగా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికైతే గ్లిట్టర్ షీట్ని అయితే యూస్ చేశాను. ఇలా 1.5 ఇంచెస్లో 2 గ్లిట్టర్ షీట్స్ని అయితే సేమ్ ఇంచెస్లో కట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఒకవైపు ఏమో చిన్నదిగా, మరొక వైపు ఏమో పెద్దదిగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నగా ఫోల్డ్ చేసిన అనేది పై వైపుకు ఉండాలి. ఇట్లా ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మనం ఇంకో గ్లిట్టర్ షీట్ని కూడా కట్ చేసుకున్నాం కదా, సేమ్ సైజ్ అది. దాన్ని తీసుకొని అక్కడ గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లోకి అయితే ఎక్కించుకొని అక్కడ హోల్డ్ చేసుకొని పట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఇంకా ఎక్స్ట్రా ఉంది కదా, దాన్ని అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా కింద వైపు నుంచి తీసుకొచ్చేసి ఒక రౌండ్ అయితే వేసేయాలండి. ఇలా ఇలా సర్కిల్ లాగా ఫామ్ చేసేసి దాన్ని హోల్డ్ చేసుకోవాలి. ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా సర్కిల్ లాగా చేసేసుకొని ఇక్కడ హోల్డ్ చేసుకోవాలి. ఇలా హోల్డ్ చేసుకున్న తర్వాత ఇంకో ఇక్కడ ఒక షీట్ ఎక్స్ట్రాగా ఉంది కదా, దాన్ని అక్కడ గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లోకి అయితే ఎక్కిచ్చేసేసుకోవాలి. ఆల్రెడీ మనం ముందుగానే ఇక్కడ హోల్డ్ చేసుకొని ఒక స్టిక్ని పెట్టుకున్నాం కదా, ఒక షీట్ని, దాన్ని కొంచెం ట్విస్ట్ చేసుకోవాలి. ఇలా ట్విస్ట్ చేస్తే మనకైతే షేప్ అయితే వచ్చేస్తుంది. ఇది ఒక్కసారి చూసి వెంటనే చేసేద్దామని అయితే కొంచెం మిస్టేక్స్ వస్తాయండి. వీడియో చూస్తూ నిదానంగా చేసుకోండి, వెంటనే వచ్చేస్తుంది. ఒక 1 అయితే ఒకటైతే మిస్ అవుతుందేమో, కానీ మనం నిదానంగా చేస్తూ ఉంటే తర్వాత చాలా సింపుల్ అనిపిస్తుంది అనమాట. ఇలా మనము ఆ థ్రెడ్స్ అటువైపుకు 2 ఇటువైపుకు 2 వచ్చేస్తాయి కదా ఆ షీట్స్. తర్వాత వాటిని కొంచెం లాగుతూ ఉంటే మనకి మిడిల్లో బాడీ షేప్ అయితే వచ్చేస్తుంది. ఇలా మనము అడ్జస్ట్ చేసుకొని మిడిల్లో షేప్ని అయితే నీట్గా తెచ్చేసుకోవాలి. ఇలా మనము అడ్జస్ట్ చేసుకుంటూ తెచ్చేసిన తర్వాత అయితే అటువైపుకి 2 షీట్స్, ఇటువైపుకి 2 షీట్స్ లాగా వచ్చేస్తుంది. అంటే అది తల వైపుకి తోక వైపుకి అన్నట్లు. అవైతే కదలకుండా ఉండడం కోసం నేను ఒకటి ముందు వైపుకి ఒక పిన్ను, వెనక వైపుకి అయితే ఒక పిన్ అయితే కొట్టేస్తున్నాను. అవి కదలకుండా ఉంటాయి కదా. ఇవైతే చేసుకోవడం చాలా సింపుల్ అండి, కాకపోతే వీడియో చూస్తూ నిదానంగా అయితే ప్రిపేర్ చేసుకోండి. నాకు ఫస్ట్ టైం చేసినప్పుడు అయితే మంచిగా రాలేదు. అలా చేస్తూ వచ్చిన తర్వాత ఇంత సింపుల్గా అనిపించింది. తర్వాత ఎక్స్ట్రా ఉన్న షీట్ని అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ సైడ్కి అయితే మనమైతే తోకనైతే ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే మనకి తోక లాగా షేప్ అయితే వచ్చేస్తుంది. సేమ్ తల కూడా అంతేనండి. మనం కొంచెము హాఫ్ సర్కిల్ షేప్లో అయితే కట్ చేసుకుంటే మనకి తల కూడా రెడీ అయిపోతుంది. ఇలా మనం సింపుల్గా ఎన్ని ప్యారెట్స్ని కావాలంటే అన్ని ప్యారెట్స్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నాకైతే ఒక గ్లిట్టర్ షీట్కి అయితే ఒక 6 ప్యారెట్స్ అయితే వచ్చేసినాయి. గ్లిట్టర్ షీట్ కూడా ఒక 10 రూపీసే ఉంటుంది, బుక్ స్టాల్లో దొరుకుతుంది. ఇలా సింపుల్గా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ లాగా కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. ఏదన్నా ఫంక్షన్స్ అలాంటి టైంలో సింపుల్ డెకరేషన్కి ఇది చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట. ఇలా మనం హెడ్ని కూడా కట్ చేసుకున్న తర్వాత నోస్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదా, దానికోసం నేను గ్లిట్టర్ షీట్ని రెడ్ కలర్ తీసుకున్నాను. ఈ షీట్ని అయితే చిన్న ట్రయాంగిల్ షేప్లో అయితే కట్ చేసుకున్నానండి. అది మనకైతే నోస్ లాగా యూజ్ అవుతుంది. ఇట్లా మనం కట్ చేసుకున్న ట్రయాంగిల్ షేప్ని అయితే అక్కడ అటాచ్ చేసుకుంటే మనకి నోస్ కూడా రెడీ అయిపోతుంది. తర్వాత మనం ఐస్ కూడా మనం బ్లాక్ కలర్ స్టిక్కర్ కానీ లేకపోతే బ్లాక్ కలర్ పెయింట్ ఉంటుంది కదా, దాంతో కానీ స్కెచ్తో కానీ ఒక చిన్న రౌండ్ పెట్టేసుకుంటే మనకి ఫైనల్గా ప్యారెట్ అయితే రెడీ అయిపోతుందండి. చూడండి ఎంత క్యూట్గా అనిపిస్తుందో. ఇలా మనం ప్యారెట్స్ అన్నిటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి ఏదైనా ఫెస్టివల్ డెకరేషన్ అప్పుడు బ్యాక్ సైడ్కి అయితే ఇది చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది అనమాట. ఇలా ఫైనల్గా అయితే మనం ప్యారెట్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ఇలా ఎన్ని ప్యారెట్స్ని కావాలంటే అన్ని ప్యారెట్స్ని మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఇవే కాదండి, వేస్ట్గా పడేసే ఐటమ్స్తో నేను హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ని చాలా ప్రిపేర్ చేశాను. ఒకసారి నా ఛానల్ విజిట్ చేయండి, వీడియోస్ అన్నీ చూడండి, నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ అయితే చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మనం ప్యారెట్స్ని అయితే ప్రిపేర్ చేసుకున్న తర్వాత వాటిని సింపుల్గా హ్యాంగింగ్ లాగా చేసుకోవడానికి మామూలు సింపుల్ చిన్న థ్రెడ్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్ని అయితే తీసేసుకొని మిడిల్లో మనకి గ్యాప్ వస్తుంది కదా, ఆ గ్యాప్లో అయితే ఆ థ్రెడ్ని ఎక్కిచ్చేసేసుకొని సింపుల్ హ్యాంగింగ్ లాగా అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మిడిల్లోకి అయితే ఎక్కిచ్చేసేసుకొని మనం హ్యాంగింగ్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగే కాకుండా మనము కొంచెం డెకరేటివ్గా ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నారనుకోండి, అది అలాగ కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా డెకరేటివ్గా ఇంకొంచెం డెకరేషన్ చేసేసి ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఇలా థ్రెడ్ని తీసేసుకొని
చివరికి అంతా ముడేసేసుకొని మనకి అవైలబుల్గా ఉన్న కుందన్స్ని అయితే మనం తీసుకోవచ్చు. మనకి ఇట్లా ఇవే పర్టికులర్గా కుందన్స్ కావాలని ఏమి ఉండదండి. మనము డెకరేషన్ కోసం ఏ కుందన్స్నైనా యూజ్ చేయొచ్చు. అలా కుందన్స్ తర్వాత నేనైతే ఉలెన్స్తో అయితే బాల్స్ని అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. ఇలా బాల్స్ని ఎక్కిచ్చేసేసుకొని తర్వాత ఉలెన్ ఎక్కించుకున్న తర్వాత ఇలా మనము కుందన్స్ని అయితే ఎక్కిచ్చేసేసుకోవాలి. మనకి ఇష్టం వచ్చిన కుందన్స్ని అయితే మనము ఎక్కించుకోవచ్చు అనమాట. ఇట్లా ఫైనల్గా అయితే ఇలా కుందన్స్ ఉలెన్ ఎక్కించేసుకొని నేను ప్యారెట్స్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఫైనల్ లుక్ అయితే ఇది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.